రాజధాని అనుసంధానంలో కీలకమైన ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వంతెన డిజైన్ను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఇటీవల 4 నమూనాలను సిఆర్డీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచి ప్రజల నుంచి ఓటింగ్కు పెట్టారు. అన్నింటికన్నా ఎక్కువగా 14,000 వరకు రెండో ఆప్షన్కు ఓట్లు పడ్డాయి. సీఎం కూడా ఆ ఆప్షన్ వైపే మొగ్గు చూపారు. ఇప్పటికే డీపీఆర్ సిద్ధమైంది. రాజధాని అమరావతిలోని N13 రోడ్డును విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి NH65తో అనుసంధానించనున్నారు. 2,500 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలువనున్నారు. ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో దీనికి అనుగుణంగా ఐకానిక్ వంతెన నమూనా రూపొందించారు. స్వస్తిక్ హస్త భంగిమలో ఉండే కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ ఇది. నమూనాలో స్థానికతకు పెద్దపీట వేశారు. నిప్పన్ కోయి లిమిటెడ్ DPR తయారు చేసింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వంతెనను 3 వరుసలుగా నిర్మిస్తారు. 2 వైపులా కాలిబాటలు కూడా ఉంటాయి. అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణానదికి అవతల NH65 వద్ద ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.22 కిలోమీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 1387 కోట్లతో N10 నుంచి పవిత్ర సంగమం వరకు ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేసింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం రాకతో స్థలం మారింది. పశ్చిమ బైపాస్ రావడంతో ఇక్కడ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. NH65 నుంచి అమరావతికి రావాలంటే సుమారు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించాలి. మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజ్ మీదుగా రావాల్సి ఉంది. రద్దీ సమయాల్లో ఈ మార్గం వాహనాలతో కిక్కిరిసి ఉంటుంది. ఐకానిక్ వంతెన రాకతో ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. తద్వారా విజయవాడ నగరంపై ఒత్తిడి తగ్గుతుంది. మూలపాడు నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అమరావతిలో అడుగు పెట్టొచ్చు. దీనివల్ల 35 కిలోమీటర్ల దూరం తగ్గడం సహా గంటన్నర సమయం ఆదా అవుతుంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద వంతెన ముగియనుంది. ఇక్కడ తేలికగా అటు విజయవాడ వైపు ఇటు హైదరాబాద్ వైపు మారేందుకు ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మించనున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లేందుకు ఈ వంతెన సరికొత్త ప్రవేశ మార్గంగా తీర్చిదిద్దనున్నారు.